అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి చుండూరు రవిబాబు వైసీపీ కార్యాలయంలో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మీడియా ప్రతినిధులతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తాను ఒక సామాన్య కార్యకర్తగా కూడా వైసీపీ పార్టీలోకి రావడం జరిగిందని, తన సేవలను గుర్తించి తనకు ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జిగా కూడా తన సేవలను గుర్తించి ఈ పదవి రావడానికి సహకరించినటువంటి రాజకీయ పెద్దలందరూ కూడా ఆయన ధన్యవాదాలు తెలపడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఒంగోలు నియోజకవర్గంలో ప్రతి వైసీపీ కార్యకర్తకు ఏ చిన్న ఆపద వచ్చినా కూడా తాను అండగా ఉంటానని, వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తే సహించేది లేదని కూడా ఆయన తేల్చి చెప్పడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఒక మంచి పట్టున్న నాయకుడిని కూడా ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించడంతో వైసీపీ నాయకులందరూ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నేను ఒక కార్యకర్తగా వచ్చిన వాడిని గుర్తించి ఒక జెడ్పీటీసీ స్థానంలో మా భార్య ఉన్నప్పటికీ ఒక గొప్ప బాధ్యత నా మీద పెట్టారు. నాకున్న అనుభవంతో చిన్నప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడిగా మొదలయ్యాను. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను అందరినీ కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాను. రాజకీయ వేదిక కాబట్టి ప్రతిపక్షంలో ప్రజా సమస్యల కోసమే మేము అందరమే ఉండేది. ప్రజా సమస్యలు వెలుగెత్తినప్పుడు మేము చెప్పినప్పుడు మీరు కూడా దాన్ని సరైన అడ్రస్ చేసి మీ అందరి సహకారం కావాలని మనసావాచ కోరుకుంటూ